హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా హస్బెండ్ బుక్స్ కలెక్షన్ చూపిస్తున్నాను. చూడండి ఎన్ని ఉన్నాయో, చాలా ఉన్నాయి బుక్స్. ఇవి ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నవే, మా ఇంట్లో ఇంకా చాలా ఉన్నాయి బుక్స్ ఇలాంటివి. తెలుగు సాహిత్యంలో ఉన్న మంచి మంచి బుక్స్ అన్నీ మా హస్బెండ్ దగ్గరే ఉన్నాయి. ఒక్కొక్కటి చూపిస్తాను చూడండి. మా హస్బెండ్కి ఇష్టమైన రైటర్ డాక్టర్ కేశవరెడ్డి గారు. ఆయన బుక్స్ ప్రతివి మా హస్బెండ్ దగ్గర ఉన్నాయి. డాక్టర్ కేశవరెడ్డి గారు రాసిన నావెల్స్లో అతడు అడవిని జయించాడు, చివరి గుడిసె, మూగవాని పిల్లని గ్రోవి, ఇలాంటివి ఎన్నో మా హస్బెండ్కి చాలా ఇష్టమైనవి. ఇవన్నీ కూడా ఇప్పుడు చూపించేవన్నీ కూడా డాక్టర్ కేశవరెడ్డి గారు రాసినవి. చూడండి ఎన్ని ఉన్నాయో. సిటీ బ్యూటిఫుల్, అది డాక్టర్ కేశవరెడ్డి గారు రాసిందే. ఇప్పుడు మా హస్బెండ్ లేరు, చూస్తే చాలా బుక్స్ కనిపించాయి. అందుకే ఒక వ్లాగ్ చేద్దామన్నట్టు తీసి చూపిస్తున్నాను. ఇంకా నాకు తెలియని ఇంకా చాలా బుక్స్ ఉన్నాయి మా ఇంట్లో, మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో. నాకు దొరికిన వాటి వరకు నేను ఇప్పుడు చూపిస్తున్నాను మీకు. నెక్స్ట్ బుక్ వచ్చేసి బానిసలు భగవాన్ వాచ. కేశవరెడ్డి గారి నావెల్స్ అన్నీ సాడ్ ఎండింగ్తో ఉంటాయి. ప్రతి నావెల్ మనల్ని ఏడిపిస్తాయి. ప్రతి నవల్లో మనకు నచ్చిన క్యారెక్టర్కి అన్యాయం జరగడమో లేదా చనిపోవడమో జరుగుతుంది. ఇంకో బుక్ వచ్చి రాముడు ఉండాడు రాజ్యం ఉండాది. ఆ కాలంలో అగ్రవర్ణాల వివక్ష గురించి వివరించే అద్భుతమైన నావెల్ ఇది. ఇవన్నీ నాతో కూడా చదివించాడు మా హస్బెండ్, అందుకే నాకు కూడా చాలా బాగా తెలుసు వీటి గురించి. నెక్స్ట్ బుక్ వచ్చేసి చిల్లర దేవుళ్ళు. ఇది రాసిన వారు దాశరథి రంగాచార్య గారు. ఈ బుక్లో మెయిన్గా బానిసత్వం, మత మార్పిడి, దాసి వ్యవస్థ గురించి వివరించడం జరిగింది. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ బుక్. నెక్స్ట్ చాలా బాగుంటుంది. అబ్దుల్ కలాం గారి ఆటోబయోగ్రఫీ. ఇది వింగ్స్ ఆఫ్ ఫైర్కి సంక్షిప్త రూపం. నెక్స్ట్ బుక్ వచ్చేసి అసమర్థుని జీవయాత్ర. ఈ బుక్ని గోపీచంద్ గారు రచించారు. ఆయన హేతువాది. ఆయన జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ బుక్ని రచించారు. నెక్స్ట్ మైదానం. ఇది చలం గారు రచించారు. అప్పట్లో అప్రటిత నిషేధం విధించిన బుక్ ఇది. నెక్స్ట్ రాముడికి సీత ఏమవుతుంది. ఇది ఆరుద్ర గారు రచించారు. నెక్స్ట్ ఎండమూరి వీరేంద్రనాథ్ గారు రచించిన భార్య గణపతి శత్రు. ఎండమూరి వీరేంద్రనాథ్ ఎంత ఫేమసో మనకు బాగా తెలుసు కదా. ముఖ్యంగా వారి సస్పెన్స్ నావెల్స్ తులసి, తులసిదళం, వీటిని సినిమాలుగా కూడా తీశారు. నెక్స్ట్ మైనా. ఇది షీలా వీర్రాజు గారు రచించారు. మన తెలుగువారు ఖచ్చితంగా చదవాల్సిన నవల ఇది. నెక్స్ట్ రామ్ గోపాల్ వర్మ గారు రచించిన నా ఇష్టం. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో పెను సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారు. నెక్స్ట్ అమ్మ డైరీలో కొన్ని పేజీలు. ఇది రవి మంత్రి గారు రచించారు. ఈ మధ్యకాలంలో బాగా ట్రెండ్ అయిన బుక్ ఇది. నెక్స్ట్ బేతాళ ప్రశ్నలు. ఎండమూరి వీరేంద్రనాథ్ గారు రచించారు. ఈ బుక్ పిల్లలకి చాలా ఇష్టంగా ఉంటుంది. దీంట్లో పజిల్స్ ఇంకా చాలా ఉంటాయి. నెక్స్ట్ ఇదండి మహాభారతం. ఇది రంగనాయకమ్మ గారు రచించారు. రాముడి క్యారెక్టర్లో మంచితనం లేదు అన్న రామాయణంలో, మహాభారతంలో ఉన్న లోపాలను చెప్పిన కమ్యూనిస్ట్ రైటర్ రంగనాయకమ్మ గారు. నెక్స్ట్ మాల్గుడి కథలు. ఇది ఆర్కే నారాయణ గారు రచించారు. వన్ ఆఫ్ ది బెస్ట్ రైటర్ ఇన్ ఇండియా. ఈ బుక్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ రామాయణ విషబీజం. ఇందాక చెప్పాను కదా రంగనాయకమ్మ గారు రచించిన బుక్ ఇది.